తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. తమిళనాడులో దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆధిపత్యమే కొనసాగుతుంది. అయితే ఈసారి అన్నా డిఎంకేతో కలిసి డిఎంకేకు చెక్ పెట్టాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుంది. తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా ఎంతోగానో శ్రమిస్తున్నా ఆశించిన మేర సత్తా చాటలేకపోతుంది. అయితే ఈసారి మాత్రం అన్నా డిఎంకేతో కలిసి అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే ఈసారి డిఎంకేను ఎలాగైనా సరే గద్దె దింపాలని అన్నా డిఎంకే బీజేపీ సారథ్యంలోని కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. తమిళనాడు ఓటర్ల మద్దతును దక్కించుకునే క్రమంలో వారికి పోటాపోటీగా వరాలిస్తున్నాయి. ఓవైపు మరోసారి అధికారంలోకి రావాలని డిఎంకే బలమైన కూటమితో కలిసి ముందుకు సాగుతోంది. మరోవైపు డిఎంకేను ఎలాగైనా సరే గద్దె దింపాలని అన్నా డిఎంకే బీజేపీ కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో అధికారంలోకి వచ్చేదెవరు అన్న ప్రశ్న ఉత్కంఠను రేపుతోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కూటమి తమ ద్రవిడ మోడల్ పాలన సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకుంది. అయితే సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, శాంతి భద్రతల సమస్యలు డిఎంకేకు ప్రతికూలంగా మారవచ్చనే అంచనాలున్నాయి. ఈసారి ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన టీవీకి ఒక కొత్త శక్తిగా అవతరించింది. ఇది కేవలం డిఎంకే ఓట్లను మాత్రమే కాకుండా అన్నా డిఎంకేకు మద్దతిచ్చే యువత, తటస్థ ఓటర్లను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. దీనివల్ల తమిళనాడులో త్రిముఖ పోటీకి అవకాశం ఉంది. ప్రస్తుతానికి తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే కూటమికి కొన్ని ఒపీనియన్ పోల్స్ మొగ్గు చూపిస్తున్నప్పటికీ అన్నా డిఎంకే బీజేపీ కూటమి పుంజుకుంటే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో బీజేపీ ప్రభావం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో బలమైన శక్తిగా ఎదగాలన్న బీజేపీ కల ఈసారి అన్నా డిఎంకేతో పొత్తు ద్వారా నెరవేరొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్ల పంపిణీలో భాగంగా అన్నా డిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 27 స్థానాలు కేటాయించారు. ఈ కూటమిలో పీఎంకే, ఏఎంఎంకే వంటి ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చేరడం వల్ల ఓట్లు చీలిపోకుండా అధికార డిఎంకేకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ కల నెరవేరుతుందా లేదా అనేది క్షేత్రస్థాయిలో అన్నా డిఎంకేతో వారి సమన్వయం, విజయ్ పార్టీ ఎంత మేర ఓట్లు చీలుస్తుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీ విజయావకాశాలపై భిన్నమైన విశ్లేషణలు ఉన్నాయి. తమిళనాడులో బలమైన ద్రవిడ సిద్ధాంతం బీజేపీకి ప్రధాన అడ్డంకిగా ఉంది. డిఎంకే ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న హిందీ భాష వేధింపు, నిధుల పంపిణీ ఆరోపణలను ఎదుర్కోవడం బీజేపీకి సవాల్గా మారింది. తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగిన అన్నామలై ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ హైకమాండ్ ప్రకటించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, ఆస్తి పన్ను పెంపు వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి 200 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ 2 అంకెల స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి బీజేపీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడం కష్టమైనప్పటికీ ఏఐఏడీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీతో కలిసి రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా తమిళనాడులో పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఈసారైన అన్నా డిఎంకేతో కలిసి మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. తమిళనాడులో బలమైన ద్రవిడ సిద్ధాంతం బీజేపీకి ప్రధాన అడ్డంకిగా ఉంది. డిఎంకే ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న హిందీ భాష విధింపు, నిధుల పంపిణీ ఆరోపణలను ఎదుర్కోవడం బీజేపీకి అతిపెద్ద సవాలుగా మారింది. అయితే తమిళనాడులో బలమైన శక్తిగా ఎదగాలన్న బీజేపీ కల ఈసారి అన్నా డిఎంకేతో పొత్తు ద్వారా నెరవేర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.